హాయ్ టు ఆల్. ఈరోజు మేము చెప్పబోయే విషయం ఎడ్యుకేషన్, చదువులో చాలా మోసాలు జరుగుతున్నాయి. అయితే చదువు ఒక మనిషికి ఎందుకు అవసరం అంటే ఒక వయసులో దాని గురించి మనకు తెలియదు. అయితే ఒక సమయంలో దాని విలువ మనకు చాలా తెలుస్తుంది. ఈ జనరేషన్లో చదువు పెద్ద ఒక స్కామ్గా మారింది. ప్రస్తుత సమాజంలో కార్పొరేట్ స్కూల్స్ వేలకు వేలు దోచుకుంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత చదివినా సర్టిఫికేట్ వస్తున్నాయి, కానీ మార్పు లేదు. ఇప్పుడున్న కొంతమంది ప్రొఫెసర్స్ వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ అంటే ఒక పౌరశాస్త్రం లేదా మ్యాథ్స్ దానిపైన అవగాహన వాళ్ళకి సరిగా ఉండదు. వాళ్ళకు మనకి నేర్పిస్తారు. బేసిక్ నాలెడ్జ్ లేక కూడా చాలా వాళ్ళకి సరిగా వాళ్ళు మనకు నేర్పిస్తే మనం ఏం చదువు అర్థం కావడం లేదు. అయితే దీనికి మారాలంటే ఎటువంటి చదువు అవసరం? ప్రతి పిల్లవాడికి ఫస్ట్ మన తల్లిదండ్రులే మొదటి గురువులుగా ఉండాలి. నెక్స్ట్ ఎటువంటి చదువు అవసరం? స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు ఫుల్ తాగి రోడ్డుపై వెళ్తున్నా. సడన్లీ పోలీసులు పట్టుకున్నారు. అయితే సామాన్యంగా సైన్స్లో ఏమన్నదంటే మద్యం తాగడం వల్ల హానికరం ఉన్నది. మళ్ళీ హానికరం వల్ల నాకు పోలీసులు పట్టుకున్నారు. నన్ను ఇడిపియాలంటే ఏ సెక్షన్? నాకు సెక్షన్ తెలియాలి కదా. ఆ సెక్షన్ ముందు తెలిస్తే నేను ఎందుకు తాగి నేను విడిపించుకోవాలి కదా. అవి సెక్షన్స్లో పెట్టాలి. అది స్కూల్ బుక్స్లో పెట్టాలి. నెక్స్ట్ నేను ఒక ఎల్కేజీ పిల్లవానికి ఇన్ని దొడ్డు బుక్స్లు ఉంటాయి. అవి చదువుతూ మర్చిపోతాను. అలా 10th దాకా చదివి మర్చిపోడు. అలాగే బేసిక్ ఏం చదువుతున్నాం అదే క్వశ్చన్ ఆన్సర్లు రావాలి. బేసిక్ నాలెడ్జ్. అయితే నెక్స్ట్ పెద్ద మోసాలు ఏమవుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ ఖురాన్ ఉన్నదనుకోండి. ఖురాన్ అయితే డైరెక్ట్ అందులో ఖురాన్ మెడిసిన్స్ ఉన్నదని చెప్తున్నాడు. నిజం మెడిసిన్ ఉందని చెక్ చేయలే. ఎందుకంటే ఇప్పుడు ఒక పండు ఉన్నది. ఒక పండు ఇట్లా ఉన్నప్పుడు దాన్ని పండుని చూడడం వేరు, దాన్ని తీసుకొని తినడం వేరు. అంటే తినకపోతే ఏమంటే మనకి ఏమైనా రోగం ఉంటే